క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుళ్ళారా, మళ్ళీ ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే దేవుళ్ళారా, ఆ దినమున నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున, ఏ దినమున ప్రియ దేవుళ్ళారా, మనకు ఆపద వచ్చిన దినమున, మనకు అనారోగ్యం వచ్చిన దినమున, అంతే కదా, మనం ఇరుకున పడ్డ దినమున, కలవరము మనల్ని ఆవరించిన దినమున మనం ఏం చేయాలి దేవుళ్ళారా? దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపించేదను, మీరు నన్ను మహిమపరిచేదరని లేఖనాలు సెలవిస్తున్న దేవుళ్ళారా. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు ఆ దినమున, అంటే ఆపదల దినమున, అంతే కదా దేవుళ్ళారా, కలవరము ఆవరించిన దినమున, అనారోగ్యము వచ్చిన దినమున మనం ఏం చేయాలి? దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి దేవుళ్ళారా. చూడు ఏం జరుగుతుంది ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు. ఆ దినమున నిన్ను విడిపించదను, నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంతే కదా దేవుళ్ళారా, మనం ఏ విషయంలో మనమైతే భయపడుతున్నామో ఆ భయం నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇరుకున పడ్డప్పుడు, ఏం అర్థం కాని స్థితిలో మనం చేరుకున్నప్పుడు, దిక్కుతోచే స్థితిలో ఉన్నప్పుడు, భయము మనల్ని ఆవరించినప్పుడు మనం దేవునికి ప్రార్థిస్తే ఆ దినమున దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. దేవుడు అంటున్న మాట, నీవు భయపడి మనుషుల చేతి నుండి నేను, ఇది మంచి మాట, నీవు భయపడి మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడమని యెహోవా సెలవిచ్చును. ఏ విషయం నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని నేను తొలగిస్తా, ఆ భయం నుంచి నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంత మంచి అద్భుతమైన మాట తెలియాలి. కాబట్టి ఆ దినమున, అంటే ఎప్పుడైతే మనకు ఆపద వస్తుందో, అంతే కదా, అనారోగ్యం వచ్చి పడుతుందో, ఇరుగున మనం పడిపోతామో దేవుళ్ళారా, అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థించినప్పుడు ఏ విషయంలో అయితే మనం భయపడుతున్నామో ఆ భయం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇంకా చూడండి 18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట కదా, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను ఆశ్రయించినావు, కాబట్టి ఏం చేయబోతున్నా? నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదాను. దేవునికి స్తోత్రం. అంత అద్భుతమైన మాట. నువ్వు నమ్ముకున్నావు, నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఏం చేయబోతున్నా? నేను నిన్ను ఖచ్చితంగా నేను తప్పించబోతున్నా. కాబట్టి ప్రతిలో ఎవరిని నమ్ముకోవాలి? మనుషులనా, దేవున్నా? మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. రాజును నమ్ముట కంటే యెహోవా నమ్ముకుట మేలంట. అంత అద్భుతమైన కదా. కాబట్టి ఆపత్కాలం ఏం చేయాలి దేవుళ్ళారా? ఆ దినం ఏం చేయాలి? మనం ఆపద దినం ఏం చేయాలి? మనము దేవుని మనము నమ్ముకోవాలి, దేవుని మనము ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. దేవుని సన్నిధి నిలబడి మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్న మాట, నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయంగా నిన్ను తప్పించదను. ఏ ఆపదలో ఉన్నావో ఆ ఆపద నుంచి నేను తప్పిస్తా అంటుంది దేవుడు. దేవుడు అంత అద్భుతమైన మాట. ఇంకా చూడండి, నువ్వు ఖడ్గము చేత పడవు. చూసారా, ఆ సమస్య నుంచి నేను ఖచ్చితంగా నేను విడిపిస్తాను, ఆపద నుంచి నేను విడిపిస్తా అంటుండే దేవుడు. ఆ ఖడ్గము చేత నువ్వు పడనే పడవు. తర్వాత దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు. దేవునికి స్తోత్రం. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన మాట కదా. కాబట్టి ఆ దినమున మనం ఏం చేయాలి దేవుళ్ళారా? దేవుణ్ణి మనము ప్రార్థించాలి, దేవుణ్ణి మనము వెతకాలి దేవుళ్ళారా. వెతికి దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆపద నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తుంది దేవుళ్ళారా. ఇది ఇర్మియా గ్రంథంలో ఏముందంటే 45వ అధ్యాయంలో ఏముందంటే, దేవుడు ఇలాంటి అద్భుతం మన పట్ల దేవుడు చేయగలవచ్చు. చూడండి, ఇక్కడ 4వ వచనం, 45వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం, నేను కట్టిన దానిని నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానిని పెళ్లగించుచున్నాను, సర్వ భూమి గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాను, నా నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు.
అనుకుంటూ నేను సర్వశరీరం మీదకి కీడు రప్పించుచున్నాను. చూసారా దేవుని, ఎవరైతే దేవుని కాని దేవుని వెంబడిస్తుంటారో, దేవుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడిస్తుంటారో వారి మీద కంటే దేవుడు ఏం చేస్తాడంటే కీడు రప్పిస్తాడంట దేవుని. చూసారా, కాబట్టి గొప్ప వాటిని లోకస్తులు ఏం చేస్తారు, ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి దాన్ని వెతుకుతుంటారు. వారి దృష్టిలో అవి గొప్పవి, అంతే కదా. కానీ దేవుడు అంటున్నమాట, అలాంటివి నువ్వు వెతకొద్దు. ఇంత మంచి మాట కదా. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఆ లోకాన్ని వెంబడిస్తుంటారో వారి మీద కంటే దేవుడు ఏం చేయబోతుండు, కీడు రప్పించబోతుందంట. అయితే మనం ఏం చేయాలి, మనం దేవుడిని వెతకాలి. చూడండి, అయితే నీవు వెళ్ళు స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొక్కినట్లుగా నీ ప్రాణము నీకు ఇచ్చుచున్నాను, ఇదే యెహోవాకు. చూసారా, అయితే మనం దేవుని వెతికినప్పుడు, అంతే కదా, దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు మన ప్రాణాన్ని మనము దక్కించుకుంటామంట. ఇంత మంచి మాట దేవులారా. కాబట్టి ఏం చేద్దాం, మనం అందరం ఏం చేద్దాం దేవులారా, ఆ దినమున మనం ఏం చేయాలి, ఆపద వచ్చినప్పుడు, అంతే కదా దేవులారా, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇరుకున పడ్డప్పుడు ఏం చేయాలి, మనం దేవునికి మనం ప్రార్థన చేయాలి. లోకస్తుల మాదిరిగా లోకం వైపు చూడొద్దు. ఈ లోకంలో వాటిని మనం వెతకొద్దు. ఎందుకు, ఆ లోకాన్ని వెంబడించే వారి మీకు దేవుడు ఏం చేయబోతుండు, వారి మీద కీడు దేవుడు రప్పించబోతుండు. కాబట్టి ప్రియదేవులారా, మనం ఏం చేస్తాం, ఆ దినమున ఆపదొచ్చిన దినమున మనం దేవునికి మనము ప్రార్థన చేస్తాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేసా దేవులారా. చూడండి, ఇంకొక మాట ఇక్కడ ఏముందంటే, చివరిగా 38వ అధ్యాయము 1వ వచనం ఏముందంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిల్చున్న వారు ఖడ్గం చేతనైనను, క్షామం చేతనైనను, తెగుల చేతనైనను చతురు గాని కల్దీల వద్దకు బయలు వెలువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు తన ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. అంటే దేవుని మాట విని. చూసారా దిమ్మరా, కొందరంట ఏం చేశారంటే దిమ్మరా, వారు దేవుని మాట వినకుండా వాళ్ళు ఎప్పుడైతే జీవించారో వారు తెగుళ్ళ చేత, అంతే కదా దిమ్మరా, మరి క్షామం చేత చనిపోతారంట. కానీ ఎవరైతే దేవుని మాట విని కల్దీయులు వద్దకు వెళ్తారో వారు బ్రతుకుదురు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు వారి ప్రాణం దక్కించుకుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ద్వారా దేవుని మాట విని దేవుని సన్నిధి మనం ప్రేమించినప్పుడు మన ప్రాణాన్ని మనము దక్కించుకుంటాము. చూసారా, కాబట్టి ఏం చేద్దాం, మనం ఆ దినమున మనం ఏం చేయాలి, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇరుకున పడ్డప్పుడు ఏం చేయాలి, మనం దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉండి, అయ్యా తోడై ఉండి నువ్వు నన్ను నమ్ముకుంటే వెనక నేను తప్పిస్తా అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా మనని తప్పిస్తాడు దేవులారా. కాబట్టి ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, ఇరుకున పడ్డప్పుడు, కలవరం ఆవరించినప్పుడు ఏం చేయాలి, మనం దేవుని తట్టు మనము తిరగాలి. దేవుని వెతికినప్పుడు దేవుడు తోడై ఉండి ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు దేవులారా. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము దక్కించుకుందు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆ విధంగా మనము ప్రార్థన చేసి అద్భుతమైన దేవుని జవాబు పొందుకొని స్వస్థత, విడుదల, జవాబు, సమాధానం పొందుకుందామా? ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయను గాక. దేవుని కాపుదల భద్రత ఈరోజంతా మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకర అద్భుతాలు చేసే ఉదయకాల సమయంలో క్లుప్త వర్తమానం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. అవును తండ్రి, ఆ దినమున ప్రభ ఆపద వచ్చినప్పుడు, ప్రభ అపాయం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నాయన మీ తట్టు తిరిగి ప్రార్థిస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని తప్పిస్తారు నాయన. ఆ సమస్య నుంచి విడిపిస్తారు, ఆ భయం నుంచి విడిపించి మీరు మాకు తోడుగా ఉండి అయ్యా మమ్మల్ని ఎల్లవేళ కాపాడతారని చెప్పేసి అద్భుతమైన మాటల ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన వంద విత్తబడ్డ వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేయమని, బిడ్డలు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, పరిచయలో బిడ్డలకు తోడే ఉండండి, మాకందరికీ తోడే ఉండి ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా
మా కుటుంబాలను దీవించమని, ముఖ్యంగా మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నేను. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండి మంచి భవిష్యత్తు, మంచి కెరియర్ మా బిడ్డలకు అనుగ్రహించు. రాబోయే కాలంలో మా బిడ్డలందరూ మీ ఆత్మతో నింపబడి మీ కొరకు బలంగా వాడబడే సాధనంగా మా బిడ్డలను దీవించమని, ఈరోజంతా ఈ ప్రభ మీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.